శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఇది వెనికిరాల గ్రామం, బీబీ నగర్ మండల్, నల్లగొండ జిల్లా. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఇది. దీని చరిత్రను పరిశీలించినట్టయితే స్వామి 400 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డట్టుగా మనకు తెలుస్తుంది. పూర్వం పాతకోట అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒకరోజు ఆ గ్రామ పెద్దలకు లక్ష్మీనారాయణ స్వామి స్వప్నంలో కనిపించి, ఇక్కడ దగ్గరలోనే దశగుట్టలను ఉన్నాయి, ఆ దశగుట్టలలో నేను ఉన్నాను, నన్ను తీసుకొని వెళ్ళి మీ ఊళ్ళో ప్రతిష్ఠ చేసుకోండి అని వాళ్ళతో చెప్పడం. దానికి అనుగుణంగానే వాళ్ళు తెల్లవారి బండి కట్టుకొని దశగుట్టలకు వెళ్ళడం. అక్కడ స్వామి విగ్రహం, సుందరమైన స్వామి యొక్క విగ్రహం కనిపించింది. చాలా ఆనందంతో బండి మీద ఆ విగ్రహాన్ని తీసుకొని వస్తుంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవాలయం దగ్గరికి రాగానే, ఈ స్థలంలోకి రాగానే ఆ ఎడ్లు బండితో సహా ఆగిపోయినాయి. ఇంకా ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేదు. అప్పుడు గ్రామ పెద్దలు అనుకున్నారు, స్వామి యొక్క నిర్ణయం ఇదే, ఇక్కడే స్వామి నివాసం ఉండాలని అనుకుంటున్నాడేమో, అందుకని ఇక్కడనే ప్రతిష్ఠ చేసి దేవాలయం నిర్మిస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చి ఆ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం, ఇక్కడ దేవాలయం నిర్మించడం. మరి ఈ తర్వాత పాతకోట గ్రామము, స్వామి ఇక్కడ ఉన్నాడు కాబట్టి అంత దూరంలో మేమెందుకు, మా ఊళ్ళోకే స్వామి లోపలికి రాలేదు, మేమే ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పరచుకుంటామని ఆ పాతకోట గ్రామం నుంచి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ స్వామి దేవాలయం చుట్టుపక్కల ఇండ్లు నిర్మించుకోవడం వల్ల ఇది వెనుకకు, ఆ పాతకోట నుంచి వెనుకకు వచ్చినారు కాబట్టి ఇది వెనికిరాల అని పిలువబడుతున్నట్టుగా పెద్దల వల్ల తెలుసుకున్న అంశం ఇది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా మరి పాల్గొన బహుళ విధియ నుంచి పాంచానిక బ్రహ్మోత్సవాలు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. 3 రోజులు అధ్యానోత్సవం, తర్వాత కళ్యాణం, రథోత్సవం. ఇవి ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున భక్తజనుల సందోహంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఈ స్వామిని కొలిచిన వాళ్ళందరూ కూడా తమ తమ కోరికలు శీఘ్రంగా నెరవేరుతున్నట్టుగా చెప్పుకోవడం ఆనాటి నుంచి ఉంది. ఇప్పటికి కూడా అది మా అందరి అనుభవంలో ఉంది. కాబట్టి ఈ గ్రామము, ఈ చుట్టుపక్కల ప్రాంతము ఇప్పటి వరకు కూడా సుభిక్షంగా ఉంది అనడానికి స్వామి ఆశీస్సులే, స్వామి దయాదృష్టే కారణమని ఇక్కడి ప్రజలందరి నమ్మకం.